ఓం నమ శివాయ. సో ఎప్పట్లానే ఈ రోజు కూడా ఒక చిన్న కథ చెప్పుకొని మోటివేషనల్ ఇన్స్పైరింగ్ స్టోరీ కరెక్ట్గా వెళదాం. అది మోటివేషన్ ఏదో చెప్పుకొని వెళదాం. ఒక రాజుగారు కొంచెం దైవభక్తి కలిగిన వాడు, ప్రజల్ని బాగానే చూసుకునేవాడు. ఆయన రాజమందిరంలో ఆయనకి దేవుడికి ఒక గుడి కట్టుకున్నాడు. జనరల్గా అలాగే జరుగుతూ ఉంటుంది. బయటికి వెళ్ళే అంత సమయం వాళ్ళు తీసుకోరు, అన్ని లోపలే జరగాలి. అందులో ఒక మంచి కృష్ణ విగ్రహాన్ని పెట్టాడు. రోజు దానికోసం ఒక పండితుడిని, ఒక పూజారిని పెట్టి రోజు ఆ పని చూడాలి. ఆయన పని అదే, ఇంకేం పని ఉండదు. గుడిలో పని చూడడం. రాజుగారు రోజు ఒక పూలహారాన్ని పంపిస్తాడు పంతులు గారి దగ్గరికి, అర్చకుల దగ్గరికి పంపిస్తే ఆయన కృష్ణుడికి అది వేయాలి, కృష్ణ విగ్రహానికి. వేసిన తర్వాత రాజుగారు వస్తాడు. రాజుగారు వచ్చిన తర్వాత రాజుగారిని ఆశీర్వదించి దేవుడికి వేసిన దండ ఈయనకి వేయాలి. ఓకే, అది ఒక సాంప్రదాయంగా. అది మొదట్లో అలా జరిగింది, ఇది కంటిన్యూ చేస్తున్నాడు. సరే ఇది జరుగుతోంది. కాలం గడుస్తోంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. రాజు పెద్దవాడైపోయాడు, వయసు పెరిగిపోయింది. అర్చకుల వయసు పెరిగింది, పెద్దవాడయ్యాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు రాజుగారు కబురు చేశాడు, నేను రావట్లేదు పూజకి, వాడు ఆరోగ్యం బాగలేదు, అక్కడ వరకు రాలేను. సో ఈ వాటికి మాత్రం దండ పంపిస్తున్నాను, కృష్ణుడికి వేసేయమని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంక రాజుగారు చెప్పిన తర్వాత ఏం చేస్తారు? సరే అలాగే అని చెప్పేసి అక్కడ కబురు వెళ్ళిన తర్వాత అప్పుడు పూజారి అనుకుంటాడు, ఆహా ఏమి నా భాగ్యము, ఇంతకాలానికి ఆయన రానన్నాడు, ఒక్కసారైనా కృష్ణుడి మెడలో వేసిందంటే నేను వేసుకుందాం, నాకు అవకాశం వచ్చింది, ఆయన రానంటున్నాడు కదా, సో నేను వేసుకుందాం, డైరెక్ట్గా కృష్ణ పరమాత్మ అది నాకు రాజుగారికి కాకుండా నాకు వస్తుంది అనుకుని పాపం దండ తీసుకొని వేసుకున్నాడు. వేసుకోగానే మళ్ళీ కబురు ఉరుక్కుంటూ వచ్చాడు, భటుడు వచ్చాడు, పరిగెట్టుకుంటూ వచ్చి, రాజుగారు మనసు ఏమీ బాగలేదంటే అది వేసుకోకపోతే సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు, ఇంకా అనారోగ్యంగా ఉందంటే అది వేసుకోకపోతే వారు వస్తున్నారు అని చెప్పేసరికి ఒక్కసారి పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది గొంతులో. ఏం చేయాలో తెలియని పరిస్థితి. రాజుగారు వేసుకోవాల్సిన దండ దేవుడిది తను వేసుకున్నాడని తెలిస్తే ఇంకా ఏమైనా ఉందా? తల తీసేస్తాడు రాజు. అంత సాహసం చేశాడని తెలిస్తే తల తీసేస్తాడు. ఏం చేయాలో తెలియక గబగబా అందులో వేసేస్తాడు. మళ్ళీ కృష్ణుడి మెడలో వేసేస్తాడు, విగ్రహం మెడలో వేసేస్తాడు. రాజుగారు వస్తాడు, ఈయన భయపడుతూ నిల్చుంటాడు. మా దండ తీసి రాజుకి వేసేస్తాడు యథాతథంగా. వేసిన తర్వాత చూస్తాడు రాజు, అందులో ఒక పండు వెంట్రుక ఉంటుంది. ఈయన వేసుకున్నాడు కదా, తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక కనిపిస్తుంటే రాజు చూస్తాడు, అనుమానం వస్తుంది. ఓహో నేను రాలేదని ఈయన వేసేసుకున్నాడు అని అర్థమయ్యి, ఏమయ్యా ఏం సంగతి అన్నాడు. మహానుభావ అంత ధైర్యం నాకెక్కడిది, అదేం జరగలేదు స్వామి అంటే, మరి ఇదేమిటి అని అడుగుతాడు. అది కృష్ణయ్యదే అంటాడు. అంటే కృష్ణయ్యకి 12 వచ్చాయా, తలం పండిపోయిందా అంటాడు. ఏమోనయ్యా నాకు తెలియదు, అయిందే అది. అయితే రేపు అలంకరణ సమయంలో వస్తాను, ఈ పండు టెంటుకులు ఆయనకి లేకపోతే నీ తల తీసేస్తాను, ఇది నీదా ఆయనదా తెలుస్తుంది నువ్వు చేసిన ఎక్స్ట్రా డ్రామాలకి అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు పంతులు గారికి, అర్చకులకి. ఇక తడిచిపోతున్నది ఏముండదు అక్కడ. ఆయన వెంట్రుకలు అలా ఎందుకుంటాయి, చక్కగా నల్లటి కురులు ఉంటాయి. రేపు అలంకరణ సమయంలో చూస్తే తల తీసేస్తాడు. రాత్రంతా నిద్రపడదు, వేడుకుంటూనే ఉంటాడు కృష్ణుడిని. అయ్యా నువ్వే గట్టెక్కించాలి, ఏదో తెలియక తప్పు చేశాను, ఇంతకాలంగా నేను సేవించుకుంటున్నాను తండ్రి, ఏదో ఈ ఆపద నుంచి గట్టెక్కించు, నాకు తెలిసి చేసిన తప్పు కాదు అని చెప్పి మార్నింగ్ వస్తాడు. మామూలుగా అలంకరణ టైంలో అన్నీ ఏమి అలంకరించక ముందు చూస్తాడు. చూసి నిజంగా అప్పుడు చూస్తేనేమో అలాగే ఉంది, ఇందులో వెంట్రుక ఎలా ఉందో అలాగే ఉంది, తల అలాగే ఉంది. ఇది నిజమా, విగ్గు పెట్టాడా తెలుసుకోవాలి కదా. విగ్గు తీసుకొచ్చి కూడా పెట్టి ఉండవచ్చు, విగ్గు కూడా తీసుకొచ్చి పెట్టి వచ్చిందో, లేదా రంగు కానీ ఏమైనా ఇలాంటిది వేశాడా. అది వెంట్రుకలు పట్టుకొని లాగుతాడు. లాగేసరికి గట్టిగా ఉండి బ్లడ్తో సహా వస్తుంది. చూసి ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టి, పాహిమాం మనిషి కాళ్ళ మీద పడి అక్కడ విగ్రహం ముందు పడిపోయి, తప్పైంది స్వామి క్షమించు అని చెప్పేసి, నిజమైన వెంట్రుకలు నన్ను క్షమించి తెలియక తప్పు చేస్తాను. కట్ చేస్తే ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, భగవంతుడి మీద విశ్వాసం ఉంచు. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ పరిస్థితుల్లో అయినా నీలో నిజాయితీ ఉండి, నువ్వు చేసే పని మంచిదైతే ఏ డోరు ఓపెన్ అయ్యే డోరే ఆయన 11th సెకండ్లో. కాబట్టి ఆయన మీద భారం ఉంచు, ఆయన ఎలా నిన్ను కాపాడుకోవాలో ఆయనకు తెలుసు. ఓకే సార్, చాలా